దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎంతసేపు బైబిల్లో కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. వీళ్ళకి ఏంటంటే మనుషుల భాషలతో మాట్లాడినా కానీ, దేవదూతల భాషలతో మాట్లాడినా కానీ నేను ప్రేమ లేని వాడిని అయితే మరొకటి ఖర్చును అంటున్నాడు మాట, వ్యర్థుని అంటున్నాడు మాట. ప్రేమ కలిగి ఉండాలి మనం మన సంఘంలో. భాషలో మాట్లాడినా కానీ, ప్రవచనాలు చెప్పినా కానీ ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. ఒకళ్ళు ఏం చేస్తారో నాకేంటి లేదు, నేను ఆత్మ పొందుకున్నాను, ఒకరితో నాకేంటి అని అన్నట్టుగా జీవిస్తారన్నమాట, అన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేం పవర్లా, నేను ఒకరితో నాకెందుకు అని ఈ ప్రేమలో మట్టికి ఎవ్వరో ఈ ప్రేమ గురించి పరీక్ష పెడితే ఎవ్వరో నెగ్గలేరన్నమాట. అట్లాంటి రోజు దినాల్లో ఉన్నాం. విశ్వాసం దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ, వస్తున్నారు కానీ ప్రేమ లేదు. యేసయ్య చెబుతాడు ఒకసాట, మీ ప్రేమ పరిశీలి ప్రేమ కన్నా, శాస్త్రుల ప్రేమ కన్నా అధికం అవ్వాలంటున్నాడు యేసయ్య. అధికం అవ్వకపోతే మీ ప్రేమ వ్యర్థమే అంటున్నాడు. వాళ్ళు ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తారు. మీరు కాడ ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే ఇంకా ఫలితం ఏముంది? వాళ్ళకన్నా ఎక్కువగా మీ ప్రేమ ఉండాలి. మీరు ప్రేమించిన వాళ్ళు కాదు, శత్రువుని ప్రేమించాలి, తోటివాడిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. అలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమనే దేవుడు మనలో చూసేది. నీకు ఆఖరి మనం ఎంత భక్తి చేసినా కానీ ఈ ప్రేమ లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమై. సంఘంలో పెద్ద అయినా కానీ, సంఘ పెద్ద అయినా కానీ, సేవకుడైనా కానీ, అయినా కానీ, సంఘంలో కార్యక్రమం చేసేవాళ్ళు అయినా కానీ, ప్రార్థన చేసేవాళ్ళు అయినా, ఎవరైనా వాక్య చెప్పేవాళ్ళు అయినా, పాటలు పాడేవాళ్ళైనా ఈ లాస్ట్కి ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ కోసమే, ప్రేమ ఎవరిలో ఉందని చూస్తాడు దేవుడు. దేవుడు ప్రేమ కలిగి మనం ఉండాలి. మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు. మన శత్రువుని ప్రేమించాడు మన దేవుడు. సిలువేసినప్పుడు ఆ సిలువేసినప్పుడు వాళ్ళు కొడుతుంటే, హింసిస్తుంటే, బల్లి పోట్లు పడుతుంటే వాళ్ళని క్షమించమన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. వాళ్ళని క్షమించమన్నాడు అన్నమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాగే మనం ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ప్రేమ లేకపోతే మనం ఎన్నాళ్ళు భక్తి చేసినా వ్యర్థమే. మనం ఏదో అనుకుంటాం, మనం భక్తి పరిణామం, మనం అంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఆత్మ పొందుకున్నాం, ఆత్మతో ఎగురుతున్నాము, ఆత్మలో ఆనందిస్తాము, భాషలతో మాట్లాడుతున్నాము. మనకేంటి? మనకు ఒకరితో పని ఏంటి? మన దేవుడు మనతో ఉన్నాడు అని అనుకుంటారు అందరూ, ఊహలో అనుకుంటారు అన్నమాట. అదంతా వ్యర్థమే. దేవుడు అంటున్నాడు అది అంతా వ్యర్థమే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు అన్నమాట. ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే అన్నమాట. ప్రేమ కలిగి ఉంటేనే మనం అప్పుడు దేవుని బిడ్డలు అనుకుంటాం అన్నమాట. ప్రేమ అయితే ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా మాట్లాడదు, ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, సప్రయోజనం చూసుకోకూడదు. అంటే మన సొంత ప్రయోజనం చూసుకోదు అన్నమాట, మన సొంత లాభం చూసుకోదు, ఒకరి గురించి ఆలోచిస్తామన్నమాట మనం. అట్లాంటి ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు దేవుడు బిడ్డలా అనిపిస్తాం. యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. యేసయ్య ప్రేమ లేకపోతే మనం ఎన్నాళ్ళు భక్తి చేసి ఏం సుఖం? మనం చేస్తున్నాం అనుకుంటున్నాం,
నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటావు, కానీ దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలుసా తెలియదు. ఇప్పుడు నువ్వు ఏదో భ్రమలో బతుకుతున్నావు. దేవుడు చెప్పింది ఏంటంటే తోటివాడిని ప్రేమించమన్నాడు, శత్రువుని కూడా ప్రేమించమన్నాడు అన్నమాట. అలాంటి ప్రేమ కలిగి మనం ఉండి దేవుని అమ్మడించాలి, దేవుని ఆరాధించాలి. అంతేగాని మనం ఏదో దేవుని భక్తి చేస్తాను, నేను నాలాంటి భక్తులు లేడు అనుకుంటాడు ఒకడు. అట్లా అనుకోకూడదు. మనకంటే ఎక్కువ భక్తి గలవాళ్ళు ఉంటారు, మనకంటే ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సంఘము ఎట్లా తయారైందంటే ప్రేమించిన వాళ్ళే ప్రేమిస్తాం, ప్రేమించిన వాళ్ళేమో ఏదో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, రూపాయి కలిగిన వాళ్ళు అయితే ప్రేమిస్తారు, లేకపోతే ఏదన్నా చేయగలిగే వాళ్ళు అయితే అన్నీ చేయగలిగే వాళ్ళు అయితే ఆమె ప్రేమిస్తారు. మనం మన లాభం చూసుకోకూడదు. మన లాభం వీళ్ళతో స్నేహం చేస్తే మనకు లాభం ఉండదా అని చూస్తారు కొందరు. అట్లా లాభం ఉండి లాభం చూసుకుని నువ్వు ప్రేమించేవాడు అయితే నువ్వు దేవుడి బిడ్డ కాదు. దేవుడి బిడ్డగా ఉండాలంటే నీ సొంత లాభం చూసుకోవు. నువ్వు ఒకరి కొరకు ఆన్లైన్ ప్రేమ కలిగి దేవుడి ప్రేమ నీలో ఉండాలన్నమాట, నీలో చూడాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ప్రేమ లాస్ట్నే ఈ ప్రేమ విశ్వాసం నిరీక్షణ ప్రేమ, ఈ మూడు నిలుస్తే మాట లాస్ట్కి. ఆ మూడిట్లో కన్నా ప్రేమ శ్రేష్టమైంది. ఆ ప్రేమ కలిగి ఉన్నామనుకో మనం దేవుడు రాకడ వచ్చినా నిలబడగలం, మనం నిలబడతాం, దేవుడిని చూడగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రేమ కలిగి దేవుడి ప్రేమ కలిగి మనం ఉన్నాం. అంతేగాని దేవుడి ప్రేమ లేకుండా నువ్వు సంఘంలోకి వస్తున్నావు, సంఘంలో ఎన్నో కార్యాలు నువ్వు వస్తున్నావు, కానీ నీ కార్యాలు జరుగుతున్నాయి. ఆ కార్యాలు జరుగుతలేదంటే ఎందుకు జరుగుతలేదు అని నీకు లేదు. నువ్వు దేవుణ్ణి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు. నేను వెళ్తున్నాను, ఆరాధించి వెళ్ళిపోతున్నాను, కానుకలు ఇస్తున్నాను, అవి చేస్తున్నాను అనుకుంటున్నావు. అది కాదు దేవుడు కోరేది. ఎవరన్నా భేదవాళ్ళు ఉంటే ఆదరించమన్నాడు, ప్రేమ కలిగి శత్రువునైనా ప్రేమించమన్నాడు. దేవుడు తోటివాడిని ప్రేమించాలి. అటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలన్నమాట. ఆ ప్రేమ లేకపోతే మనం భక్తి బుద్ధిదే, భక్తి చేసినా ఎంత చేసినా అంత బుద్ధిదే. పరిచయలు అట్లాగే ప్రేమిస్తారు, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తారన్నమాట. మనం అట్లా వండకూడదు. ఏమిటట్టుగా అందుకే అంటాడు, పరిచయలు ప్రేమ కంటే శాస్త్రుడి ప్రేమ కంటే నీ ప్రేమ అధికం అవ్వాలంటున్నాడు అన్నమాట. అధికంగా ఉండాలన్నమాట. మనం ప్రేమించడం వల్లే మన శత్రువుని ప్రేమించాలి. మనం అట్లాంటి బిడ్డలుగా ఉండాలన్నమాట. అట్లాంటి వాళ్ళు బిడ్డలుగా ఉంటే దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి ప్రేమ కలిగి మనం ఉండాలన్నమాట. భక్తి చేసామంటే కాదు. అలా ప్రేమ లేకుండా ఉండి ఎన్నాళ్ళున్నా మనం ఏమి ఉండదు, ఫలితం ఉండదు. ఫలితం లేని భక్తి చేస్తే అట్లాగా అపోస్తలుడైన పౌలు గారే అంతటి పెద్ద భక్తుడు. ఆయన చెబుతున్నాడు, ఎన్నున్నా కానీ నీ ప్రేమ లేకపోతే నేను ఎరుదున్నే అంటున్నాడు అన్నమాట. అట్లాగే మనం ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమించావనుకో నువ్వు ఎక్కువ చేసింది ఏముంది? నిన్ను ప్రేమించకుండా లేని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని పలకరించు. నువ్వు ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని పలకరించు. అది దేవుడి చిత్తం నెరవేర్చిన వాడు అవుతావు అప్పుడు. అట్లా ఉండాలి. అట్లా లేకుండా నువ్వు వచ్చేసి నేను భక్తి చేస్తున్నాను అని చెప్పేసి ఏదో నిన్ను కావుటేసుకుని నీతో మాట్లాడి నువ్వు ఇట్లా చేసి వెళ్ళిపోతే నీకు ఫలితం ఏమన్నదో. నువ్వు యేసు ప్రభు ఎవరైనా దిక్కులేని వాళ్ళని ఆదరించాడు అన్నమాట, ప్రేమించాడు.
అట్లాంటి ప్రేమ మనం ఉండాలి. యేసు ప్రభు ప్రేమ మనలో ఉండాలన్నమాట. అలాంటి ప్రేమ కలిగి యేసు ప్రభులో ముందుకు భక్తితో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రమునైనా పరిశుద్ధ నీ స్తోత్రమునైనా ఇప్పటివరకునైనా తండ్రి ప్రేమ గురించి మీరు మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రమునైనా తండ్రి ప్రేమ కలిగి మేము ఉంటాకు సహాయం చెందండి. మీరు చెబుతున్నారు తండ్రి పరిశీలి ప్రేమ కంటే శాస్త్రుల ప్రేమ కంటే మీ ప్రేమ అధికం కావాలంటున్నారు తండ్రి. అధికంగా నాయన మేము ఉండేది సహాయం చేసి నాయన శత్రువులు సైతం ప్రేమించే మనస్తత్వం కలిగి నాయన తండ్రి మేము ఉంటాకు సహాయం చేసి మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నాయన మేము ఉంటూ నాయన మీలో తండ్రి ఆత్మీయంగా ముందుకు సాగే కృప ధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేస్తున్నాం ఆ దేవాన్ని స్తోత్రం. పరమ తండ్రి ఆమేన్. తండ్రి అని దేవుడి ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మను సస్యకర నాకు లోకలో సాల్బర్సులు తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.